హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యాజ్ యూ ఆల్ నో, మనం కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఎక్విప్మెంట్స్ కొన కూడా కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు వాయిస్ ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కంటెంట్ ఇదిగో మన పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. శ్రోతలకు నీ ముఖం చూపించు బాబు. ఈ మనిషి ముఖాన్ని మీరు తరచుగా నా యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్గా చూడబోతున్నారు. అలాగే ఇతని పేరు రవికాంత్, నా ఎంబీఏ క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మనల్ని అంటే మేము గోదావరి వాళ్ళం కదా, సో ఎప్పుడు ఒకడు పక్కనే ఉంటాడు మన అత్తయ్య తీర్చడానికి. సురేష్ కామిరెడ్డి. యా చెప్పరా. లైక్ సో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే కదా, ఆబ్వియస్లీ నచ్చుద్ది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే మా వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను. సో కమింగ్ టు దట్ టాపిక్, ఇది మన ఫస్ట్ బ్లాగ్. అండ్ అరే ఈ లేక్ పేరు ఏంట్రా రవి? నేరెళ్ళ లేక్ వ్యూ అంట దీని పేరు. దాన్ని మనం చూడడానికి వచ్చాం. సో యాస్టీస్గా ఈవినింగ్ ఇక్కడ చాలామంది అంకుల్స్, ఆంటీస్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వాకింగ్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళతో పాటు మనం అలా వాకింగ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ బ్లాగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో కొంచెం ఎంటర్టైన్ అవ్వండి. గాసిప్స్ ఉంటాయి, ట్రోలింగ్స్ ఉంటాయి, మా స్టైల్ ఆఫ్ ఫన్ కూడా ఉండబోతుంది. వీడు ఎలాగైనా అవుతుంటాడు, వీడిని పట్టించుకోకండి. ఈ పార్క్ వచ్చేసి జనరలీ ఇది రన్నింగ్ ట్రాక్ మీరు చూస్తుంది ఏదైతే ఉంది, ఇది మొత్తం 1.3 కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ ఉంటుంది. అండ్ ఈ పార్క్లో ఇది జస్ట్ రన్నింగ్ ట్రాకే కాకుండా మీరు సైడ్ చూస్తే కనుక అక్కడ ఒక గ్రౌండ్ కూడా ఉంది. అది యాక్చువల్లీ ఇక్కడ ఈ పార్క్ లేక్ అనమాట. సో సమ్మర్ టైంలో అది డ్రై అయిపోవడం వల్ల క్రికెట్ అది కూడా ఆడుతుంటారు. సో అలాగే ఒక గ్రౌండ్ కూడా ఆడుతుంది. కూడా ఆడడం కూడా వచ్చండి. యా కమ్. సో ఈ 1.3 కిలోమీటర్స్ ట్రాక్లో పక్కకు రారా చెప్తున్నాను కదా. సో మీరు చూస్తున్న ఈ 1.3 కిలోమీటర్స్ ట్రాక్లో పరిగెట్టే వాళ్ళు ఉంటారు, నడిచే వాళ్ళు ఉంటారు, సైకిల్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా విధాలుగా నడిచే వాళ్ళు కూడా ఉంటారు. యా నీకేమనిపిస్తుంది రవి? ఇప్పుడు నువ్వు నాకంటే ఎక్కువ రోజుల నుంచి నాకంటే ఎక్కువ టైం ఈ పార్క్లో నువ్వు స్పెండ్ చేసావు. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పార్క్? సురేష్ మా వాడు కొంచెం ప్రొఫెషనల్గా, అంటే ఇది యూట్యూబ్ ఛానల్ అనుకోకుండా మా వాడు డిబేట్ అనుకుంటున్నాడు. సో కొంచెం ప్రొఫెషనాలిటీలోకి వెళ్ళాడు అనమాట. అలాగే ఒక్కర్లేదు, మనం గోదావరి కుర్రోళ్ళం కాబట్టి మన గోదావరి స్లాంగ్ తెచ్చి యా చాలా ఫ్రీగా మాట్లాడాలి. ఈ గడిచిన 2 yearsలో మేము ఈ పార్క్కి మాకు ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. యా అంటే నా అనుబంధం ఈ అనుబంధంతో పోలితే చాలా చిన్నదే. నాది రీసెంట్ టైమ్స్లో మొదలైన అనుబంధం. ఈ ఎంబీఏ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదే పార్క్లో తిరిగాం. నేను, మా ఫ్రెండ్స్ లైక్ సూర్య, అభిషేక్ కానీ, జశ్వంత్ గారు కానీ, సురేష్ గారు కానీ. వీడు రాడలేదు సరిగ్గా ఇక్కడికి. కానీ ఏంటంటే ఇంకో కాలేజ్ ముందు ఇంకో పార్క్ ఉంటుంది, ఆ పార్క్ వెళ్ళేవాడు వీడును. లేక్ వ్యూ, అక్కడ ఇంకో లేక్ వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళేవాడు. సో ఆఫ్టర్ సమ్ సర్టైన్ సిచ్యువేషన్స్ అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్సే కదా అని లాస్ట్ డేస్ ఆఫ్ ది కాలేజ్ అని ఇంకా వీళ్ళతో ఈ పార్క్కి నేను రావడం జరిగింది. అండ్ ట్రస్ట్ మీ వన్స్, ఈ పార్క్ అయితే చాలా బాగుంది. అంటే ఈ వాకింగ్ ట్రాక్ కానీ ఇక్కడ నడుస్తుంటే ఒక 1/2 hour to 40 minutes అలా నడవడం వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా వస్తుంది, వెయిట్ తగ్గడం జరిగింది. యా చల్లగా ఇక్కడ గ్రీనరీ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ చాలామంది కనిపిస్తుంటారు, ఫుల్ రష్ ఉంటుంది ఈవినింగ్ ఇది. అండ్ కంపారిటివ్లీ నేను వెళ్ళే పార్క్తో పోల్చుకుంటే ఈ పార్క్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పార్క్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కిడ్స్ తెచ్చుకొని మీ ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఇది. అదొక సో యూ కెన్ హ్యావ్ ఏ గ్లిమ్స్. సీరియస్లీ వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ పార్క్ కానీ ఈ ట్రాక్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీకు కూడా ఉంటాయి కదా పార్క్స్, హైదరాబాద్లో ఉండేవాళ్ళకన్నా, ఊర్లో ఉండేవాళ్ళకన్నా పార్క్స్, అందులో కొన్ని మెమరీస్ లాంటివి ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్తో చేసే చిత్రీ పనులు కొన్ని ఉంటాయి. సో మీకు కూడా ఉంటాయి కదా రవి, నీకు ఎక్కడైనా ఉందా అది? ఇలా ఏలూరులో కానీ మీ ఊర్లో ఏమైనా పార్క్స్ నువ్వు ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన టైం? ఏం మాట్లాడుతున్నారా? మా ఊరే, మాది విలేజ్ రా. మా ఊరంతా పార్కేరా. ఊరంతా అడవిరా. అడవిరా. యా
సో జుమ్ జుమ్ అని వస్తున్నాడు. నాకు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ కొండాపూర్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ కొండాపూర్లోనే తిరిగాను. ఇక్కడ కాలేజ్ ఇక్కడ ఉండడంతో ప్లస్ ఈ గ్రౌండ్కి రావడం రోజు మార్నింగ్ ఈవినింగ్ హాలిడేస్ వస్తే చాలు మాకు ఇదే వెకేషన్, ఇదే టూర్, ఇదే ట్రిప్ మాకు. స్పాట్ సన్ వచ్చాడు. సన్ ఆఫ్టర్ డే అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో సన్ వచ్చాడు, క్రేజీ. సో ఇంకో మా బ్యాచ్ని మిస్ అవుతున్నాం మేము ఇప్పుడు. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు. వచ్చాక వాళ్ళని కూడా ఈ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాం. డోంట్ వరీ గైస్, నా బ్యాచ్, నా ఫ్రెండ్స్, నా క్రేజీ స్టఫ్ అంతా కూడా యూట్యూబ్ ఛానల్లో మా వాళ్ళందరూ కనిపిస్తూనే ఉంటారు రెగ్యులర్గా. రవి కానీ, అభిషేక్ కానీ, సూర్య కానీ, ఎవరైనా. సో దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ ది పార్క్. సో ఈ వ్యూ మీకు చూపించడానికి మేము నైట్ ఇక్కడ ఒక 1.5-2 hours వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ చెప్తాను కదా, ఈ రన్నింగ్ ట్రాక్తో పాటు మీకు ఈ పార్క్లో ఇంకా చాలా స్పెషల్ అట్రాక్టివ్ స్పాట్స్ అయితే. సో అందులో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ వచ్చి ఇలాంటి హట్స్ అనమాట. సో ఇక్కడ తిరగడానికే కాదు, జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అయ్యి చిల్ అవ్వడానికి కూడా ఇక్కడ ఈ హట్ అనేది ఇవ్వడం లేదు, ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చిల్ అవుట్ అయ్యేది కూడా ఇక్కడ. సో అన్నా గోపి అన్న, సో చెప్పన్నా ఏంది మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, లైక్ ఏం చెప్దాం అనుకుంటున్నాం? నువ్వు చెప్పన్నా ఏంది? సో ఏంటి ఒపీనియన్ ఏంటి? కెమెరా బ్యాకా? బ్యాక్గ్రౌండ్ నైట్ తెలియట్లేదు. ఫ్రంట్కి వెళ్ళి కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఇక్కడ ఇది మా ఛానల్లో వచ్చిన నేను పోస్ట్ చేస్తున్న ఫస్ట్ వీడియో. సో ఇంకా ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటుంది, ఇంకా దీనికంటే క్రేజీ కంటెంట్ వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బీ ఇన్ టచ్ విత్ సురేష్ కనెక్ట్స్. బై.